చాలామందికి దిగులు, భయము, ఆందోళన, కలవరము ఏంటి ఇవన్నీ ఎప్పుడు మనకు కలుగుతాయి? ఒక మనిషి కలుగుతున్నాయి అంటే ఆ మనిషికి ఏం లేదు, ఏదో లేదు ఏంటి, ఎవరో సహాయకులు లేరనో, లేకపోతే తాను ఒంటరి వాళ్ళుగా చిత్రీకరించుకుంటూ నేను ఒంటరి వాడిని అని చెప్పి వాళ్ళే మదన పడుతూ తద్వారా వచ్చే ఆ భయం చేత ఆ రీతిగా తల్లడిల్లిపోయేవారు ఏంటి, ఆ రీతిగా ఏం చేస్తారు? తల్లడిల్లిపోతారు. వాళ్ళు ఎందుకు తల్లడిల్లిపోతారు? వారి విశ్వాసము ఎవరి మధ్య లేదు, ప్రభు మీద లేదు. నిజంగా ప్రభు మీద ఆధారపడితే నువ్వు ఏ కూర్చొని లేచి రోజు ప్రార్థన చేయి. ఎప్పుడు దేవుడితో సావాసం చేయడానికి నువ్వు ఇష్టపడు. ఎవరు మనుషులు నీకు సహకరించకపోని, ఎవరు కూడా నీతో కలిసి ఉండకపోని, ఆ ఒంటరితనం అనే ఫీలింగ్ నీకు రాదు ఏంటి, ఒంటరితనం అనే ఫీలింగ్ నీకు రాదు ఏంటి. నేను ఒంటరి వాడిని కాదంటాడు యేసుప్రభు వారు, నాతో నా తండ్రి ఉన్నాడు అని మాట చెప్తాడు యేసుప్రభు వారు. మరి ఆయనతో ఉన్న ఆ తండ్రి నీకెందుకు లేడు అంటే నీ మీద నీకేమీ లేదు కాన్ఫిడెన్స్. అంటే విశ్వాసం లేని వ్యక్తిగా, నా ప్రభు నాతో ఉన్నాడని విశ్వాసం లేని వ్యక్తిగా ఈ రోజున ముందుకు సాగిపోతున్నావేమో. అందుకే ఈ భయాందోళనలు, ఈ ఎటువంటి కలవరాలు, ఇటువంటి ఆందోళనలు ఏంటంటే ఈ విధంగా తలడిల్లిపోతున్నావు. వద్దు, మన విశ్వాసము ఆయన మీదే ఉంచుతాము. మన ఆధారమైనటువంటి మన ప్రభువు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఇటువంటి నిరీక్షణ మిమ్మల్ని ఏం చేయదండి, సిగ్గుపరచదు. ఇటువంటి నిరీక్షణ మిమ్మల్ని ఏం చేయదు, సిగ్గుపరచదు. దయచేసి మరి అందుకే అంటాడు కదా, మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూస్తే అక్కడ ఒక మంచి మాట కనబడుతుంది. ఏంటంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకోమంటాడు. ఏంటి మన విశ్వాసము ఏ జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దంటున్నాడు? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దంటున్నాడు. ఏంటి మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు, దేవుని శక్తిని ఆధారం చేసుకోమంటున్నాడు. దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకోమంటున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాము? మనుషుల మీద డిపెండ్ అయిపోతాం. వాళ్ళు ఏదో చేస్తారో, ఇక్కడి నుంచి ఏదో వస్తుందనో, వీళ్ళు నా వాళ్ళను, వీళ్ళు నా రక్త సంబంధం వల్ల, ఇవో నా ఇంటి వాళ్ళు నన్ను ఆదుకుంటారనో, నన్ను ఆదరిస్తారనుకుంటావు. ఎవరు నీకు అక్కడికి రాదు, ఎవరు నీకు సహాయపడరు. ఆ టైంకి నేను ఉన్నానని భరోసా ఇచ్చే వాళ్ళు కూడా దూరం అయిపోతుంటారు. ఏంటి మొగ తిప్పుకొని వెళ్ళిపోతుంటారు. వద్దు, మనం ఆధారపడవలసింది, ఆనుకోవలసింది దేవుని మాత్రమే. ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద ఆనుకోవాలి. ఏంటి ఆధారము నీవే, నా ఆధారము నీవే, ఆనుకొందునయ్యా నీ మీదనే, ఆనుకొందునయ్యా నీ మీద ఆనుకుంటానని. ఓ నా ప్రాణమా నీవేళ తొందరపడుతున్నావు అనేసి దావీదు తన ప్రాణమును ఏం చేస్తాడు? ఇక్కడ తన ప్రాణంతో మాట్లాడతాడు. ఎందుకు నన్ను తొందర పెడుతున్నావు? యెహోవా చేసిన ఉపకారాలన్నింటినీ దేని నువ్వు మర్చిపోయామేమో. మర్చిపోకు, ఆయన ప్రతి ఉపకారం చేసిన వాడు. ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండని చెప్పి తన ప్రాణంతో తానే సముదాయించుకుంటూ మాట్లాడుతాడు దావీదు. మరి ఈరోజు నీ ప్రాణం అల్లాడిపోతుందంటే దాన్ని సముదాయించుకోవాల్సిన వాడు, నీ ప్రాణాన్ని బలపరచుకోవాల్సిన వాడు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నీ కలిగిన వాటిని బట్టి తలడిల్లిపోతున్నావేమో. నీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుని శక్తిని ఆధారము చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఏమంటున్నాడంటే మంచి మాట. ఏంటంటే ఇక్కడ 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూస్తే ఈరోజు దేవుని ప్రజలు ఎలాగైపోయినారంటే పైకి భక్తి గలవారై ఉండియు దేవుని శక్తిని ఆశ్రయించలేని వారై ఉందరు, ఇట్టి వారికి విముఖుడు వై ఉండుము అంటాడు. దినస్తోత్రం హల్లెలూయా. అంటే పైకే భక్తి గలవారుగా ఉంటున్నామంట, కానీ దేవుని శక్తిని ఏం చేయలేకపోతున్నాము, అనుభవించలేకపోతున్నాము, ఆశ్రయించలేకపోతున్నాను. నా దేవుడు శక్తివంతుడు, బలవంతుడు, ఏటి నుంచైనా నన్ను విడిపించుటకు సమర్థుడు. ఆయన విడిపించగలడు, ఆయనకు సమస్తము సాధ్యమని
అనే విశ్వాసము నీలో లేని కారణం చేత ఈరోజు మనకి కలవరం. ఏంటి ఏంటి ఈ విశ్వాసము మనల్ని ఏం చేయాలి? దేవుని మీద అపారమైన విశ్వాసం ఉందండి. ఈ విశ్వాసం నేనేం చేయాలి? నేను లేని ధైర్యాన్ని నువ్వు కూడగట్టుకోవడానికి అదే దోహదపడుతుంది, అదే సహాయపడుతుంది. మరి మనలో ఆ విశ్వాసం లేకపోతే ఎలాగా? యేసు ప్రభు వారు ఆ గలిలయ సముద్రం మీద వేకువజామున వస్తుంటే ఫస్ట్ ఆయన చూసిన వారు ఈ దూరంలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా మొట్టమొదటిగా చూసినప్పుడు ఆయన పోతమంటారు. పోతమని భయపడితే నేను పోతాను కాదు నీ ప్రభువుని అంటాడు ఆయన. ఎందుకంటే తన పిల్లలు భయపడడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. ఇదిగో నా పిల్లలను నేను పోతాను కాదు మీ ప్రభువుని అంటాడు ఆయన. అయితే ఇప్పుడు పేతురు ఏమంటాడు తెలుసా? అయ్యా మీరు నీటి మీద నడుస్తున్నారు కదా, నేను నడుస్తానంటే రా బాబు రా, ఇది నీకు సాధ్యమే అంటాడు ఆయన. అంటే నేను గొప్పవాడిని, నాకు మాత్రమే ఇది సాధ్యమని చెప్పలేదు, రా అంటాడు. రా అన్నప్పుడు ఏం చేయాలి? విశ్వాసంతో నువ్వు అడుగు వేస్తూ ముందుకు సాగిపోవాలా. అంతేగాని ఈ గాలివాన తుఫానుల చేత ఎప్పుడైతే అది రేపగా ఏం చేస్తాయంటే ఆ రేపబడినటువంటి ఆ గాలివాన తుఫానుల చేత వాటి అలల చేత ఏమైపోతున్నావు? వాటిని చూసి వీటిని చూసి భయపడిపోయి ఎదురుగా ఉన్నటువంటి నీ ప్రభుని తేరుపాలు చూడలేక విశ్వాసంతో ముందుకు అడిగలేక అనేక సందర్భాలు మేమైపోతున్నాం, ఓడిపోయిన స్థితి కలిగి మునిగిపోతున్నాం అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడతాం. ఏంటి అడుగు తీసి అడిగి వేసి ఆ పరిస్థితి ఎప్పుడవుతుంది? నా ప్రభు నాకున్నాడని విశ్వాసంతో ఆయన వైపు చూడగలిగి నువ్వు అడిగేస్తే చాలు, నువ్వు ధైర్యంగానే ముందుకు సాగలుగుతా. కానీ ఎక్కడైనా అనాలోచనగా అవిశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ఏంటి సందేహంతో నువ్వు వేయకూడదు. నువ్వు అడుగు ఎలాగుండాలి తెలుసు? నా ప్రభు నా ఎదుర్కొంటున్నాడు, నువ్వు ఆయన చూస్తూ నువ్వు ముందుకు సాగిపోవాలి. గాలి వాళ్ళు సంభవించేట ఆ పరిస్థితుల మధ్య వాటి వైపు ఇది వైపు ఎప్పుడైతే పేదలు చూశాడు మునిగిపోయాడట. అలాగే మన జీవితాల్లో కూడా అలాగే సంభవిస్తుంది. ఈ రోజున ఎన్నో కలవరాలు వస్తున్నాయంటే, ఎన్నో ఉపద్రవాలు మన మీదకి వచ్చి పడినప్పటికీ కూడా ప్రతి వాటిని బట్టి మనం కలవరపడిపోతున్నాం అంటే, తలడిల్లిపోతున్నాం అంటే దానికి కారణం ఏంటి? నువ్వు నిదానించి ఆయన వైపు చూడవలసిన రీతిగా చూడలేకపోతున్నావు. విశ్వాసం కర్త అయినా దాన్ని కొనసాగించు, ఆయన వైపే నిదానించి చూచు. ఏంటి ముందుకు సాగిపోవాలి తప్ప ఆయన కాకుండా, ఆయన గురిగా కాకుండా వేటిని చూసినా నువ్వేమైపోతావు? ఈ లోకంలో దేని చూసి నువ్వేమైపోతావు? మనుషులు చూసిన ఏమైపోతావు? మునిగిపోతావు. ఎవరిని ఆధారం చేసుకోవద్దు, నేను దేవుని ఒక్కరిని ఆధారం చేసుకో. అందుకే ఎవరు దేవుడితో ఎక్కువ సావాసం కలిగి ఉంటారో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండగలుగుతాడో. నీలో ధైర్యం చెడిపోతున్నట్టు దానికి కారణం ఏంటి? ప్రభుత్వం నీకు సరైన సంబంధం లేదని. ప్రభుత్వం నీకు సరైన ప్రార్థనా జీవిత సావాసము, మంచి సావాసం కలిగి ప్రభుత్వం నువ్వు ఉండలేని కారణాన్ని బట్టి నువ్వు ఈ రోజున పిరికి దాని వల్లే పిరికివాడిగా మారిపోతున్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకో మాట అంటాడు కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటాడు ఒక దగ్గర. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదంటే ఏది? ధైర్యం ఎప్పుడు పడుతుంది? ఆయన మీద ఆధారపడుతుంది కదా పడుతుంది. ఏంటి? మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోనక దేవుని శక్తిని ఆధారం చేసుకోమంటే మనం ఏం చేస్తున్నాము? మనుషులు కల్పించి ప్రతి యొక్క ఏంటి అలవాట్లు, లేకపోతే వాళ్ళ ఆచారాలు, కొన్ని అలవాట్లు అన్నింటినీ కూడా మనం అలవాటుగా చేసుకొని విశ్వాసం ఉంచవలసిన దేవుని వైపు విశ్వాసం ఉంచకుండా దేవుని మీద ఆధారపడకుండా మనం ఏం చేస్తున్నాం? మన భక్తిని కొనసాగిస్తే అది భక్తి కాదురా నాన్న, అది భక్తి కాదు. వాటి విషయంలో నువ్వేం చేస్తావు? మునిగిపోతావు అనే విషయాన్ని దేవుని శక్తిని ఆధారం చేసుకొని వెళ్ళలేని భక్తే కాదు. దీని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా వాక్యం అర్థమవుతుందా? గట్టిగా చెప్పడం దేవుని స్తోత్రం. అయితే ఇంకో మాట చెప్తా, రాసుకున్నా. లోతైన భక్తి జీవితం గురించి కొన్ని విషయాలు చెప్తాను. మన భక్తి ఎలా ఉండాలి? మన భక్తి ఎలా ఉండాలండి? మన భక్తి ఎలా ఉండాలి? మనం ఎదిగే కొద్దీ ఇంకా మన భక్తి లోతుగా ఉండాలా. లోతైన భక్తి జీవితంలో ఉన్నటువంటి ఆ గొప్ప ధన్యత ఏంటో కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించినట్టయితే. పేతురు రాత్రంతా శ్రమపడి ఏం చేస్తాడు? అలసిపోయి ఒడ్డున తన వలలు ఇప్పుకుంటాడు అన్నమాట. యేసు ప్రభు వారు పేతురు గారిని దర్శించినప్పుడు పేతురు గారు అంటాడు, మీ ధ్వనిలో యేసు ప్రభు వారు మాట్లాడు, మీ ధ్వనిని లోతుకు నడిపించమంటే, అయ్యా రాత్రంతా మేము శ్రమ పడ్డాము, ఒక చేపైన మేము
పట్టుకోలేకపోయాము, మా ప్రయాస అంతా వ్యర్థమైపోయింది, ఆయనను నా మాట చెప్పును కదా నీ మాట చెప్పును నేను వేస్తాం, వలలు వేస్తామని చెప్పి దోణులు ఏం చేస్తారట, మళ్ళీ ఆ దోణులు ఏం చేశారట, లోతుకు నడిపించుకున్నారట. నడిపించుకున్నప్పుడు ఆయన ఏ పక్క అయితే వల వేయమన్నాడో ఆ పక్క వల వేసినప్పుడు విస్తారమైన రాశికి మించి విస్తారమైన చేపలు పడ్డాయట. ఒక దోణి కాదు, 2 దోణులు నిండిపోయినంత చేపలు. తన జీవితంలో ఎప్పుడు అంతటి సంపద అంటే చేపలు పట్టినంతగా ఎప్పుడు పట్టలేదట, అంతగా పట్టాడట. ఎవరు? పేతురు గారు. స్తోత్రం హల్లెలూయా. తను ఒక్కడ బలం సరిపోక తన పాలువారైనటువంటి అందరిని కూడా పిలిపించిగా, ఒరే బాబు నాకు సహాయం చేయండి రా అని చెప్పి వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతో కలిసి 2 దోణి చేపలను ఏంటంటే నింపబడినట్టుగా మనం చూస్తున్నాం. ఏంటి నింపబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత ఆశీర్వాదం అంటే నీ భక్తి జీవితంలో ఒడ్డునుంటే ఈ అలలకు నీ బ్రతుకునామం ఏమైపోతుంది, ఊగిసలాడిపోతుంది. ఎప్పుడైతే నీ బతుకు ఎప్పుడైతే దోణి లోతుగా నడిపించావనుకో అక్కడ ఆటిపోట్లు ఉండవు, అలలు ఉండవు. ఏంటి నీ ఆ బతుకునామం ఏమైపోతుంది, స్థిరంగా నిశ్చలంగా నిలుస్తుంది అన్నమాట. అక్కడ నిలవడానికి, అది కుదురుగా ఉండడానికి ఏంటి అక్కడ ఆ పరిస్థితులు బాగుంటాయి. నీ భక్తిలో నువ్వు ఎప్పుడైతే ఒడ్డు నుండి భక్తి చేస్తావో, పై భక్తి చేస్తావో, నీ బతుకంతా కూడా ఊగిసలాడిపోతావు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. సబ్జెక్ట్ ఏంటంటే ఈరోజు భక్తి జీవితం. సబ్జెక్ట్ ఏంటంటే భక్తి జీవితం, లోతైన భక్తి జీవితం అని చెప్తున్నాను. ఈ లోతైన భక్తి జీవితంలో నీ ఒడ్డు ఉండకూడదు అంటే లోతైన భక్తి జీవితం కలిగి ఉండాలని విషయం చెప్తాను. ఇక్కడ ఒడ్డు నుండి నేర్పోతావు, ఆటపోటు వల్ల నీ బతుకున ఊగిసలాడిపోతుంది. ఊగిసలాడే పై భక్తి జీవితం నీకు వద్దు. లోతుగా నడిపించమన్నాడు దేవుడు, లోతుగా నడిపించమన్నాడు. కాబట్టి ఆ లోతైన నీ భక్తిని భక్తి జీవితంలో ఉన్నప్పుడు ఆ లోతు నువ్వు అనిపించే కొద్ది నీ జీవితము ఏమైపోతుంది, ఇక్కడ ఆటపోట్లు ఉండవు, సమస్యలన్నీ ఆటపోట్లు ఉండవు, ఏంటంటే ప్రతికూల పరిస్థితులను ఆటపోట్లు ఉండవు, ఇంకా ఉపద్రవాలను ఆటపోట్లు ఏముండవు. అక్కడంతా నిర్మలంగా ఉంటుంది. కాబట్టి ఆ నాపు ఊగలేనట్టుగా, ఆ దోణి ఊగిసలాడలేనట్టుగా నీ బ్రతుకు కూడా ఎన్ని నిర్మలంగా ప్రశాంతంగా నీ భక్తిలో ముందుకు సాగలుగుతుంది. స్తోత్రం హల్లెలూయా. అంటే పైన భక్తి జీవితం నీకు ఉండకూడదు, పైన భక్తి జీవితము నీకు ఉండకూడదు. అయితే భక్తి జీవితం అంటే ఏంటి అమ్మా? అసలు భక్తి జీవితం అంటే ఏంటి? అసలు భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి చెప్పాలి. అసలు భక్తి అంటే ఏంటి? వేకువజామున లేచి రేయి మొదటి జామున ప్రభువును ఎదుర్కోవడానికి ప్రార్థనతో నేను సిద్ధపరచుకోవడం భక్తి ఉంటేనే కదా ఇది చేస్తాము. భక్తి ఉంటేనే చేస్తాము. భక్తి లేకపోతే వేకువజామున లెగ్గలమా? మనం లేచి ప్రార్థన చేయగలమా? చేయలేము. ఒకటి, విశ్వాసంతో ప్రతి పనిలో ముందుకు సాగుతూ ఉండాలా. సంఘ కార్యక్రమంలో నీ వంతు పాత్ర పోషిస్తూ క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తూ దేవుడితో సహవాసం చేస్తూ వాక్య జ్ఞానం వాక్యం చదువుతూ విశ్వాసముతో కృతజ్ఞతలు కలిగి ఉంటూ దేవుని కోసము కొన్ని విషయాలు దేవుని కోసం మనకు నచ్చినవి ఉంటాయి, దేవునికి నచ్చినవి ఉంటాయి. మన ఇష్టాలు చెప్పుకొని దేవుని కొరకు కొన్ని విషయాలు సాక్రిఫైస్ చేయాలి. త్యాగాలు చేస్తూ దేవుని దయ కలిగి అనేకులను ఆదరించడం, ఎన్ని చేతనైన సహాయము దేవుని ప్రేమతో దీవులకు సహాయం చేయడం. అంటే పేదవారికి ఆహారాన్ని కానీ, బట్టలు కానీ, వస్త్రాలు కానీ, ఇంకేదైనా సరే. మరి కఠినాత్ములైన వారిని, నీకు అన్యాయం చేసిన వారు, నిన్ను నష్టపరిచిన వారిని సైతం ఏం చేయాలి? క్షమాగుణం అంటే క్షమించే గుణమును కలిగి ఉంటూ దైవ సేవకులకు పెద్దలకు విధేయత చూపించడం ఏంటంటే ఇవన్నీ కూడా నీ భక్తికి నిదర్శనం. ఇవన్నీ కూడా ఏంటి? నీ భక్తికి నిదర్శనం. ఇటువంటి భక్తి అనుభవాలు నీలో ఈ రోజున కనపడాలి. ఇటువంటి భక్తి అనుభవాలు నీలో ఏం చేయాలంటే కనపడాలి. ఇది కనపడకపోతే మళ్ళీ భక్తి ఉందని ఎవరికి తెలుస్తుంది? చాలామంది మనం భక్తులము అని చెప్పుకోవడానికి ఏం చేయాలట? బైబిల్ పట్టుకొని ఏం చేయాలి? బాహటంగానే దేవుని సన్నిధానం రావాలి. బైబిల్ పట్టుకుంటే నేను క్రైస్తవుడిని, దేవుని అంగీకరించాను, ప్రభువుని అంగీకరించాను, అనేకులు నన్ను గుర్తిస్తారేమో అని చెప్పి బైబిల్ నువ్వు బ్యాగులలో లేకపోతే ఇంకెక్కడెక్కడ పెట్టుకొని రావడం కాదు. బాహటంగా ప్రపంచం సమాజం అంతా చూస్తుంది. కానీ నీ బైబిల్ చేత పట్టుకొని పత్రికలు పంచు, నీ బైబిల్ చేత పట్టుకొని ఏం చేయాలి?
సువార్త ప్రకటించు, అవసరమైతే ఏం చేయాలి, వాక్యం బోధించు, అవసరమైతే బాహాటంగా బైబిల్ పట్టుకొని ఈయన దేవుడు కుమారుడు రా, ఈమె దేవుడు కుమార్తె బాబు అని చెప్పి నిన్ను గురించి జనులు చెప్పుకునే విధంగా, మనుషులందరూ చెప్పుకునే విధంగా, ఈమె దేవుడు మనిషి అని చెప్పుకునే విధంగా ఏం చేస్తున్నారు, మన యొక్క భక్తి ప్రదర్శన కనపరచాల. తెలుస్తోత్రం హల్లెలూయా. మన భక్తి ప్రదర్శన కనపరచాలి. ఏంటి, లోకస్తుల మార్గం అంటే లోకస్తులందరూ ఎక్కడో బొట్టి ఇక్కడ బొట్టి పెట్టుకుంటారు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళని నేను విమర్శించలేదు. కానీ వాళ్ళు చూసి అంత బొట్టి కాకపోతే చిన్నది పెట్టుకుంటాయి, ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ చిన్నది కానీ కనిపించలేంట. ఏంటి, ఎవరు చూసి పులి చూసి నక్కలు వాతట్టుకున్నట్టుగా ఇక్కడ పెట్టుకుంటారంట, ఇక్కడ రా అక్క, అమ్మ రా వదిన అని చెప్పి ఎవరైనా పిలిస్తే వాళ్ళేదో పండుగలు చేసుకుంటే ఆ పండుగలకి నేను గుడి దగ్గరికి వెళ్ళలేదండి. గుడి బయట నేను ఏం చేస్తున్నాను, ఆ విందులో పాలు పంచుకోలేదు కానీ, అవి నేను తినలేదు కానీ నేను పక్కన నిలబడ్డానండి. ఇది కాదండి, ఇది మనం అసలు ఇది ఇటువంటి దూరం ఉండకూడదు. ఇవన్నీ ఇలాంటి పనులు చేస్తుంటే దేవుడికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. నీకు ఏవైతే విలువైనవి ఇచ్చాడో, ఏది నీ జీవితానికి సరిపడేవి ఏదైతే నీకు ప్రాముఖ్యమైన నీ జీవితానికి అనుగ్రహించాడో అవన్నీ కూడా ఒకటి ఏంటి, చీపురు తెలుసండి, ఊడ్చే చీపురులో పుల్ల ఒక్కొక్కటి ఊడిపోతే అది విచ్ఛిన్నం అయిపోయినట్టుగా, చీపురంతా పాడైపోయినట్టుగా నీ జీవితం కూడా పాడైపోతుంది. అందుకని కొన్ని నిర్ణయాలు దేవుని కోసము ఖచ్చితంగా తీసుకోవడం నీకు అవసరమే ఉంటుంది. ఏంటి, కొన్ని నిర్ణయాలు ఏం చేయాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఏంటి, వదిన అంటే కాదు కరిగిపోవద్దు, లేకపోతే అన్నీ అంటే నువ్వు కరిగిపోవద్దు. ఎవరు గురించి బంధువులు వచ్చి నిన్ను ఎంత ప్రలోభ అంటే ఎంత మభ్య పెట్టి నువ్వు రా, నీకు నా దగ్గర నీకు ఇవ్వడానికి ఇవ్వడానికి నా దగ్గర సిద్ధంగా ఉన్నాను సరే, ఏ బహుమతిని ఇచ్చినా విలువని వేటిచ్చినా నా దేవుడితో పోల్చుకుంటే ఇవేమి అక్కడికి రావని విషయాన్ని తెలుసుకొని నువ్వేం చేయాలి, ప్రభు కొరకు నీ భక్తిని ఏం చేయాలి, ఆయన కోసమే త్యాగం, నీకున్న విలువైన వాటిని త్యాగం చేసి ఆయన కొరకు నేను ఏం చేసుకోవాలి, అప్పగించుకోవాలా. అది నీ భక్తి జీవితం కదా. అదా అది కదా. ఎవరైనా పండుగలు పిలిచినా లేకపోతే ఇంకే ఏదైనా కార్యక్రమం చేసుకున్నా, అరే ఆదివారం పాటు ఎవరైనా పిలిస్తే వెళ్ళిపోతున్నావు నువ్వు. నీ భక్తిని నీ వాళ్ళకి ఎవరికి చూపించుకోవాలి, నీ భక్తి ప్రదర్శన ఎవరి ముందండి, దేవుడి ముందే, ఆయనకే చూపించు. ఈ లోకంలో ఎవ్వరు నీ భక్తికి వాడలేరు. నువ్వు దేవుళ్ళు ఎదుగుతుంటే నీ భక్తి విషయంలో కొంతమంది విశ్వాసులు కూడా నీ భక్తిని చులకన చేసినట్టు మాట్లాడతారు. అయినా వాళ్ళు బట్టి నువ్వు ఆగిపోకూడదు, నువ్వు బలహీనపరచుకోవద్దు. కానీ ఎవరు ఒకసారి సేవకుడు కూడా మాట్లాడినా ఆశ్చర్యపోవసరం లేదు. అందుగురించి నీ భక్తి ప్రదర్శన ఎవరి ముందు, అమ్మా నీ భక్తి ప్రదర్శన ఎవరి ముందు, దేవుని ముందే. అసలు నువ్వేటో, నీ విశ్వాసం ఏంటో, నీ భక్తి ఏంటనేది కనపరుచుకుంటుంది ఎవరికి. చాలా ఏమో ఇలాంటివన్నీ మేము చేసే వచ్చాము. పెద్ద ఈ అమ్మాయి ఏదో చేసేస్తుంది, ఈ అమ్మాయి ఉపవాసాలు ఉంటుందని చెప్పేసి అన్నట్టుగా ఎవరన్నా నిన్ను భక్తి విషయంలో తోలాడుతున్నారనుకో అని నవ్వి వాళ్ళకొని నువ్వేం చేయాలి, మాట పాడిని వచ్చేయాలి అంతే తప్ప. కానీ వాళ్ళతో నువ్వేమో వాదనాడద్దు. నీ ప్రదర్శన చూసేది దేవుడే, నీకు ఫలమిచ్చేదే దేవుడే. మరి ఆయన ఇవ్వాలనుకున్నప్పుడు ఆయనకు చూపించాలి తప్ప. కానీ వీళ్ళందరికీ అందుకే నువ్వు ఉపాసం ఉంటే రహస్యం ముందు చూస్తున్న నీ దేవుడు తప్ప ఎవరికే కనపడకుండా ఉపాసం మాట్లాడు. 10 మంది చెప్పుకుంటే 10 మంది చెప్పుతే కోసం నువ్వు అలా చెప్పుకుంటే మనుషులు మెప్పు కోసం నీ భక్తి చేయకో, అది వేషధారణ అయిపోతుంది కదా. అమ్మా ఆలోచించండి, అది ఏ భక్తి అయిపోద్ది, వేషధారణ భక్తి అయిపోతుంది. మన భక్తిలో ఏంటి, మన భక్తిలో ఇక్కడ ఏమంటారు, మన భక్తి అంటే అంటే భక్తికి నిదర్శనం ఏంటనేది దాని గురించి అన్నీ చెప్పుకొస్తున్నాను. ఏంటి, ఇక్కడ ఏ ధర్మ కార్యాలు చేసినా, ఏ పుణ్య కార్యాలు చేసినా మన భక్తిని ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, అమ్మా మన భక్తిని ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి. అమ్మా ఎవరికైనా పుణ్యకార్యాలు ఏంటంటే ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు ఎవరికైనా చేసినా ఏంటి అదంతా ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, యేసు ప్రభువుని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఏంటి ఆయన ఏం చెప్పాడు, నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే ఒకటి ఇంకొకరికి ఇచ్చిమన్నాడు కదా. ఇచ్చిమన్నాడా, ఎవరైనా పై వస్త్రం తీసుకుంటే కింద కూడా ఇచ్చిమన్నాడా, ఇచ్చిమన్నాడు, తీసుకుంటే వదిలిమన్నాడు. అలాగా మనం ఆయన ఇన్స్పిరేషను, ఆయన మనకు మాదిరి, ఆయన చెప్పాడు కాబట్టి ఆయన ఏదైతే ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఎలాగైతే జీవించాడో ఆయన్ని దృష్టిలో పెట్టుకొని
ఆయనకు తగినట్టుగా మన జీవితాన్ని, భక్తి జీవితాన్ని మార్చుకోవాలి. దేని స్తోత్రం, హల్లెలూయా. మా సేవకుడు చెప్పినట్టు మేము ఉంటాం. సేవకుడు కాదు ఆదర్శంగా తీసుకోవాల్సిందే, విశ్వాసాలు కాదు ఆదర్శంగా తీసుకోవాల్సింది, ఇంకా భక్తి కాదు వ్యక్తులు కాదు ఆదర్శంగా తీసుకోవాల్సింది. నువ్వు తీసుకోవాల్సింది ఒక్కడనే, ఆయన ఒక్కడే నీతిమంతుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన్ని యేసు ప్రభువుని మాత్రమే మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఏంటి ఆదర్శంగా ఏం తీసుకోవాలా? ఆయన్నే తీసుకోవాలి తప్ప ఇక్కడ వాక్యపు అవగాహన లేని వారు చాలామంది పాస్టర్ గారు అనుసరించి ముందుకెళ్ళిపోతుంటారు. పాస్టర్ గారే దేవుడు మాట, పాస్టర్ గారి నోటి నుంచి వచ్చిన మాట నిజమే తీసుకోండి, మంచిదే. కానీ కొన్ని విషయాలు ఏం చేయాలి? దేవుని మాట ఖచ్చితంగా ఉంది కాబట్టి దేవుని వాక్యానికి లోపడుతూ వాక్యం ఏం చెప్తుందో, సత్యవాక్యం మన గురించి ఏమని, ఈ విషయంలో మనకి ఏం నేర్పుతుందని దాని గురించి చాలా విశ్లేషణ చేయాలి. అసలు దాని గురించి బాగా తెలుసుకోవాలండి, అవగాహన చేసుకోవాలి. ఎప్పుడైతే అవగాహన లేకుండా కొంతమంది ఏం చేస్తున్నారు, సేవకుల్ని లేకపోతే కొంతమంది వాక్యం గురించి తెలిసిన వాళ్ళే వాళ్ళకు అనుగుణంగా కొన్ని విషయాలు చెప్తే వాటిని అనుసరించి ముందుకు సాగిపోతున్నారు. నువ్వు వాళ్ళు అనుసరించి సాగిపోయే వ్యక్తిగా కాకుండా దేవుని అనుసరించి ముందుకు సాగిపోయే వ్యక్తిగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని వాళ్ళు వీళ్ళను అనుసరించుకో, వాళ్ళకి భక్తి తగ్గట్టు ఫలం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఎలా చేశారు కంటే వాళ్ళు భక్తిలో ఎదిగారని చెప్పి వాళ్ళ ఆదర్శంగా నువ్వు తీసుకోవద్దు. నీ భక్తి విషయంలో నీ దేవుని మాత్రమే ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా బాగా చెప్పాలంటే నేను వాక్యం చెప్తా అమ్మా, వాక్యం చెప్పినప్పుడు ఈ వాక్యం ఎంతవరకు నిజమనేది ఆ రెఫరెన్స్ ఏదైతే చెప్పానో అది అన్ని రుజువు అన్నమాట. ఎందుకు రుజువు? నా సొంత మాటలు. ఇక్కడ ఒక మాట, ఒక పొల్లు అయినా సరే ఇందులో ఏం చేయకూడదు, తీయకూడదు, వేయకూడదు. అందుకని నువ్వేం చేయాలి, ఇది నిజమా అబద్ధమని నిర్ధారణకు రావడానికి ఏం చేయాలి, బైబిల్లో ప్రతి మాటను నువ్వు చదవాలా, ప్రతి రిఫరెన్స్ నువ్వేం చేయాలి, చదవాలా, నువ్వు అవగాహన పెంచుకోవాలా. ఏంటి నువ్వు దైవ సేవకుడినే, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తినే. ఒకసారి ఏంటి నా స్వకీయ మహిమ కోసం, నా సొంత ఘనత కోసం నేను చెప్తాను. ఒకసారి దేవుని కోసము చెప్పవలసిన వాడిని నా సొంత మహిమ కోసం చెప్పుకోస్తాను. ఏంటి ఇలా చెప్పారనుకో, అక్కడ నన్ను మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మహిమ అంతా ఎవరికి పోతుంది? దేవుడికి మహిమ ఉంటుందా అమ్మా? దేవుడికి మహిమ ఉంటుందా? నీ భక్తి జీవితంలో నీ దేవుడికి మహిమ లేకపోతే ఆ మహిమ ఎక్కడికి పోతుంది? పాస్టర్ గారు యొక్క ఘనత కోసం, తన యొక్క స్వకీయ మహిమ కోసం చెప్తుంటే నువ్వేం చేయాలి, పాస్టర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే నీ భక్తి వ్యర్థమైపోతుంది. ఏంటి నీ భక్తి జీవితం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. వ్యర్థం చేసుకునే భక్తి నీకొద్దు. నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఏ సేవకులైతే ప్రతి లేఖను మీరు వివరించి ప్రతి దాన్ని రుజువుపరుస్తాడో ఆ సేవకుడు యథార్థవంతుడు. ఏంటి సొంత మాటలు, గాలి మాటలు, ఈ లోకంలో చెత్త అంతా పోగేసి బైబిల్ ఆపాదించి చెప్తున్న సేవకులు వాళ్ళ లెక్క దేవుడి దగ్గర ఉంది. వాళ్ళ గురించి వాళ్ళని నేను విమర్శించలేను, కానీ ఒక్క మాట చెప్తున్నాను. ప్రతి ఒక్క నువ్వేం చేయాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి? యేసు ప్రభువునే ఆదర్శంగా తీసుకోవాలి. అయితే 1 పేతురు 2వ అధ్యాయము అమ్మా, 1 పేతురు 2వ అధ్యాయము భక్తిలో ఎలా ఉండాలి అని దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను చూడండి. 1 పేతురు 2వ అధ్యాయము 3 వచనాలు చదవము. రెండో అధ్యాయం 1 నుంచి 3 వచనం. 1 పేతురు ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారులను, అసూయను, సమస్తమైన దోషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. మనుషులు విసర్జించబడిన దేవుని దృష్టికి చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు నిజంగా ప్రభు దయాళుడని మీరు నిజంగా రుచి చూస్తే మీలో ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఓ భక్తులారా, ఏంటి మీలో ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఏమంటున్నాడు? సమస్తమైన దుష్టత్వం మానుకోమంటున్నాడు.
సమస్తమైన ఏంటంటే కపటం నీలో తీసుకోమంటున్నాడు, తీసివేయమంటున్నాడు. వేషధారణ భక్తి తీసివేయమంటున్నాడు. అసూయ సమస్తమైన దోషణ మాటలు మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే. కొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఇంకా వచ్చి రాని మాటలు ఉంటాయి. కొత్తగా జన్మించినటువంటి శిష్యుడు ఇంకా మాటలు సరిగా రావు. అటువంటి కొత్తగా జన్మించే వ్యక్తిగా నీలో రూపాంతరం చెందావట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొత్తగా జన్మించిన వ్యక్తి ఎలాగైతే మరి నీలో ఉన్న ఒకప్పుడున్న పాత మనసు సాగిపోయి నవీన స్వభావం ధరించుకున్న వాడి వలె కొత్తగా సృష్టించబడిన వ్యక్తిగా ఆయనకి నూతనంగా కనపడాలంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ ఏమంటున్నాడు? రక్షణ విషయమై నువ్వు దేవుని రక్షణ విషయమై ఎదుగున్న నిమిత్తము ఆ పాలను అపేక్షించమంటున్నాడు. ఏ పాలు అమ్మా? ఏ పాలు తాగితే పిల్లలకు మనము తల్లిపాలు, మరి మనకు పాలు ఉన్నాయి. ఆ పాలు ఏంటి? దేవుని వాక్యం అనే పాలు అపేక్షించుకోవాలట. అవి నిత్యము మనం వాటిని ఆ పాలు తాగడం అంటే ఆ వాక్యాన్ని అనుసరిస్తూ మన యొక్క భక్తి జీవితాన్ని ఏం చేసుకోవాలి? మెరుగుపరచుకోవాలనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మెరుగుపరచుకోవాలన్నా కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించక ముందు నీ పాత స్వభావం, అంటే పాత స్వభావం ఏంటుంది? దేవుని దయాళుడని రుచి చూచున్న ఎడల సమస్తమైన దుష్టత్వం విడిచిపెట్టాలి. సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్తమైన దోషణ మాటలు ఇవన్నీ విడిచిపెట్టి కొత్తగా జన్మించిన వ్యక్తిగా రూపాంతరం చెంది వాక్యమనే ఏంటండి? వాక్యమనే పాలను రక్షణ విషయంలో నువ్వు ఎదుగు నిమిత్తమై, నీ భక్తులు ఎదుగు నిమిత్తమై ఆ పాలను అపేక్షించండి. అంటే వాక్యాన్ని చదివి ఆ పాలను ఎలాగైతే తాగుతామో ఈ వాక్యాన్ని చదివి ఏంటి అనుసరించి మీ వాక్యానుసరంగా ముందుకు సాగిపోండి అనే మాట చెప్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా గడి చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అందుకనే మనం ఏం చేయాలి? చాలా విషయాల్లో మన భక్తిలో ఎలా ఎదగాలని దాని గురించి కొన్ని విషయాలు, భక్తిలో ఎలా ఉండాలని దాని గురించి కొన్ని విషయాలు మరి మనం చెప్పుకోవడం జరిగింది. చివరికి ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 2 నుంచి మనం చదువుకున్నట్టయితే, పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము మార్గముగా నన్ను నడిపించి చుట్టూ తిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి పక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. ఆ మనుషుడు కొలనోలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ళ గుండా నన్ను నడిపింపగా నీళ్ళు చీల మండపంలో పోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ళగుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాలు అవుతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ళగుండా నన్ను నడిపించగా నీళ్లు మోకాలు అవుతుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నీళ్ళు దాట లేనంత నది కనబడును. దాటి వీలు లేకుండా ఎదవలసిన నీరు గల నదాయను. అప్పుడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నువ్వు చూచితివి కదా చెప్పి నన్ను మరలా నది ఇద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నదీ తీరంన ఇరుపక్కల చెట్లు విస్తారంగా కనబడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహెజ్కేలును దేవుడు ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడట. ఏంటి నడిపించినప్పుడు 1000 మూరలు ఆ నదిలోంచి నడవమంటాడు. ఆ నడిపిస్తున్న క్రమంలో 1000 మూరలు కొలమంటాడు అన్నమాట. 1000 మూరలు అమ్మా యెహెజ్కేలు ఏం చేస్తాడు? 1000 మూరలు కొలమంటాడు. కొలిచిన తర్వాత నీళ్ళంట ఏంటి పాదాల్లోకి వచ్చేట. మరొక 1000 మూరలు కొలమంటాడు, ముందుకెళ్ళమంటాడు. అయితే అప్పుడు చలమండలో తొక్కుతుందట. తర్వాత మరొక 1000 మూరలు కొలిచినప్పుడు అట నడువులో తొక్కుతుందట. అయితే ఇంకా 1000 మూరలు కొలమంటే మరి వేకల్లోకి వస్తుందట. తర్వాత తాను మునిగిపోయేంత లోతుగా ఏంటి నది పారుతుందంటాడట. అయితే నది దాటి అవతలకి వెళ్ళవలసి ఉన్నది నా కుమారుడు అంటాడు. నది దాటి అవతలకి వెళ్ళిపోవాలట. నది దాటుకొని అవతలకి వెళ్ళిపోవాలంటే నదిలో పూర్తిగా ఏమైపోవాలి? నదిలో పూర్తిగా ఏమైపోవాలమ్మా? అమ్మా నదిలో పూర్తిగా మనం ఏమైపోవాలి? మునిగిపోవాలి. ఈ ధరి నుంచి అవతల ధరికి వెళ్ళాలంటే పూర్తిగా మునిగితేనే తప్ప, నదిలో పూర్తిగా మునిగితేనే తప్ప అవతల ధరికి వెళ్ళలేము. ఏంటి మూలకుండా మాత్రం వెళ్ళలేము కదా. మరి అవతల ధరికి వెళ్ళాలి. అదే గురి, అదే నీ గురి అనుకో.
అదే నీ గమ్యం అనుకో. అవతలకి వెళ్తే నీకు మేలు ఉందనుకో, అవతలకి వెళ్తే నీకు ప్రయోజనం ఉందనుకో, అసలు అవసరమైతే ఏం చేస్తావు? నది దాటుకోవడానికి దాటి వెళ్ళడానికి ఏం చేస్తావు? ప్రయత్నం చేస్తావు. దేవుడు 1000 మూరలు పెంచేసరికి ఫస్ట్ పాదాల్లోకి వచ్చిందట, తర్వాత చీలమండలోకి వచ్చిందట, తర్వాత నడువులోకి వచ్చిందట, తర్వాత పేకలోకి వచ్చిందట, తర్వాత మునిగిపోయినట్టుగా ఏంటి నది మొత్తం ముంచి వేసినంత లోతు అక్కడ ఉందట. ఆయన వెళ్ళమంటాడట. వెళ్ళమన్నప్పుడు అవతల ధర వచ్చిందట. ఇక్కడ పచ్చని చెట్లు ఏంటి పచ్చని, ఇక్కడ ఏమంటాడు, నువ్వు చూచితివి కదా నన్ను తోడుకొని, నేను తిరిగి రాగా నది తీరంలో ఇరుపక్కల చెట్లు విస్తారంగా కనపడిన పచ్చని మైదానం ఇక్కడ కనబడుతుంది. ఆ పచ్చని మైదానం అంటే అది ఆశీర్వాదానికి, మరి ఫలముకు ఆశీర్వాదానికి అది దీవెనకు గుర్తుగా ఉంది. కాబట్టి అవతల ధరకు వెళ్ళాలంటే ఇక్కడ ఏంటంటే భక్తి జీవితాన్ని ఇది పోల్చుకోవచ్చు. ఏంటి మన జీవితంలో ఏమనకూడదు? పై భక్తి జీవితం ఉండకూడదని చెప్పాను. మన భక్తి పాదాల్లో ఉండకూడదట, చీలమండలంలో ఉండకూడదట, నడువులతో కూడా పనిచేదట, పేకలతో కూడా సరిపోదట. పూర్తిగా భక్తిలో మునిగి తేలాడే భక్తి ఉండాలట. పూర్తిగా మునిగిపోయేంత భక్తి నీలో ఉందా? మునిగిపోతే చచ్చిపోతానంటే చచ్చిపోతాను అనుకున్నవాడు భక్తి ఎందుకు చేయాలి నాన్న? ఏంటి చచ్చిపోతాను అనుకున్నవాడు భక్తి ఎందుకు చేయాలి? నువ్వు భక్తి చేయకు. పిరికి వాళ్ళు నాకు అవసరం లేదు అంటాడు కదా ఎస్కేల్ అంటాడు. గిద్యోను సైన్యాన్ని సిద్ధపరిచినప్పుడు పిరికి వాళ్ళని అందరినీ పక్క తీసేమంటే, పిరికి వాళ్ళు ఎవరైతే భయపడుతున్నారో యుద్ధానికంటే, పిరికి వాళ్ళు ఎవరైతే ఉన్నారనేసి అన్నప్పుడు ఆ పిరికి వాళ్ళు సైతం పక్క వెళ్ళిపోయారు. ఎవరు పిరికి ధైర్యవంతులు అయిన వారు మొత్తం ఎంత 1000 మంది సైన్యం ఉన్నవాళ్ళు 100 మందికి వచ్చేసారు. 300 మంది సైన్యంతో గిద్యోనుకు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. తెలుస్తోత్రం హల్లెలూయా. దేవుడు పిరికి వాళ్ళకి అవకాశం ఇవ్వడు. తిండిపోతులకి పిరికి వాళ్ళకి దేవుని రాజ్యంలో చోటు లేదండి, చోటు లేదు. అది గురించి మనం ఏం చేయకూడదు? మన భక్తి ఎక్కడ దాకా ఉండాలి? పూర్తిగా సంపూర్ణంగా మునిగిపోయేంత భక్తి మనలో ఉండాలి. అప్పుడే అక్కడ అంటాడు, ఒక పాట ఉంటుంది, పాదాల కొరత సరిపోదయ్యా, మోకాళ్ళలోతో సరికాదయ్యా, పాదాల కొరత సరిపోదయ్యా, మోకాళ్ళలోతో సరికాదయ్యా, ఏ తల మునిగి తేలాలయ్యా, ఏ తల మునిగి తేలాలయ్యా, ఆడి పాడి ఆడాలయ్యా, ఆడి పాడి ఆడాలయ్యా, రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. ఈరోజు ఎండిపోతున్నామేమో, ఎండని జీవనదిలాగా నువ్వు ఉండవలసిన వాడుము. ఎండిపోయిన స్థితి, ఎండిపోయిన భక్తి జీవితం నీలో ఉందేమో, నిత్యవ క్రియలు నీలో ఉన్నాయేమో. ఎండిపోయిన నిత్యవ క్రియలతో నువ్వు భక్తి చేస్తున్నావేమో. నీ భక్తులు ఎండిపోయి సారం లేని వాడుగా నీ భక్తి ఉండకూడదు. సారవంతమైన వాడిగా నువ్వు ఉండాలి. ఏంటండి? సారవంతమైన వాడిగా ఉండాలి. సారవంతమైన వాడిగా ఉండాలంటే ఏం చేయాలి? ఏంటి? సారవంతమైన వాడిగా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడైతే మునిగిపోయి భక్తిలో భక్తి లోతుగా ఎప్పుడైతే మునిగిపోతావో, భక్తిలో ఆడిపాడి ఎప్పుడైతే ఆ లోతైన భక్తి అనుభవాలకుంటే ముందుకు సాగుతావో నువ్వు ఎలాగుంటావు? ఒక మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. చూడండి, మొదటి కీర్తన తీయండి ఒకసారి. మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దేవారాత్రము దానిని ధ్యానించి వాడు ధన్యుడు అంటాడు. దినస్తోత్రం హల్లెలూయా. అయితే ఈ ధన్యుడు అని చెప్తూనే దాని కింద మనం ఇప్పుడు సబ్జెక్ట్లో వద్దాం. అతడు నీటి కాలంలో యోరన నాటబడినదై, ఆకువాడికి తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును, అతడు చేయని తంచి సఫలమగును. దినస్తోత్రం హల్లెలూయా. ఏంటి ఈ చెట్టు ఎవరికి సాదృశ్యము? విశ్వాసులైనటువంటి మీకే సాదృశ్యము. ఈ చెట్టు ఎక్కడ నాటబడిందట? నీటి కాలువన యోరన నాటబడిన చెట్టు అట. ఒట్టు ఏంటంటే ఒక కాలువ పక్కన కానీ, ఒక నది పక్కన కానీ ఏదైనా చెట్టు మరిస్తే అది పచ్చగా విరబోసి ఏం చేస్తుంది? విస్తారంగా ఫలించినట్టుగా నీరు దేనికంటే వాక్యానికి సాదృశ్యంగా తీసుకోవాలి. వాక్య అనుభవాల్లో నువ్వు నిలిచి ఉన్నవాడు అయితే నువ్వు కూడా విస్తారంగా ఫలిస్తావు అని చెప్పడానికి ఈ మాట సరిపోతుంది. స్తోత్రం హల్లెలూయా. నీ భక్తి జీవితము ఎక్కడుండాలి? వాక్య అనుభవాల్లో ఉండాలి. నీ లోతైన భక్తి జీవితము
ఏం చేస్తుంది? ఫలించడానికి అవకాశంగా మారిపోతుంది. దేవుని చేత దీవించబట్టుకు, యోగ్యుడిగా మార్చుటకు, ధన్యుడిగా ఉండుటకు నీ భక్తి, నీ లోతైన భక్తి చాలా ఉపయోగకరంగా నీకు మేలకంగా మారిపోతుంది. ఈ చిన్న మాటలు ప్రభు పేట ముగిస్తున్నాను. తల వచ్చి ప్రార్థన చేసుకున్నాను. అయ్యా